బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు నూతన ముఖ్యమంత్రి తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ డిఎంకే అధినేత మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన నేరుగా చెన్నైలోని స్టాలిన్ నివాసానికి వెళ్లారు. తన నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి విజయ్ ను స్టాలిన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయ్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని శాలువాతో సత్కరించారు. ఈ భేటీలో స్టాలిన్ కుమారుడు మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నారు. డిఎంకే మిత్రపక్షాలైన కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఎంల మద్దతుతోనే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో తమ మిత్రపక్షాలకు స్టాలిన్ పూర్తి స్వేచ్ఛ కల్పించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు పరోక్షంగా సహకరించిన స్టాలిన్ కు కృతజ్ఞతలు తెలిపేందుకు విజయ్ ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. సీఎం బాధ్యతలు చేపట్టాక విజయ్ స్టాలిన్ ను కలవటం ఇదే తొలిసారి. ఈ భేటీ తమిళ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇదే అంశం మీద మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, విజయ్ స్టాలిన్ ను కలవటం వెనుక ఉన్న రాజకీయ ఆంతర్యం ఏమై ఉంటుంది? రైట్ మహిజా, ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రిగా నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ ఈరోజు తమిళనాడు అసెంబ్లీలో శాసన సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత స్టాలిన్ నివాసానికి స్వయంగా వెళ్లి ఆయనతో భేటీ కావడం జరిగింది. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాజకీయ పరిణామాలు, అదేవిధంగా తాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చింది, రాజకీయ ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఏం చేయబోతుందన్న అంశాలన్నింటి మీద కొద్దిసేపు ఆయనతో ముచ్చటించినట్లు సమాచారం. స్టాలిన్తో పాటుగా ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ని కూడా ఆయన కలవడం జరిగింది. మొత్తానికి తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఒక నూతన శకం ప్రారంభమైంది. తమిళ రాజకీయాల్లో డిఎంకే, అన్నా డిఎంకేల తర్వాత టీవీకే పార్టీ అధికారంలోకి రావడం వెనుక డిఎంకే కూడా పూర్తి సహకారం అందించిందనే మాత్రం ఇక స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 108 స్థానాలకే పరిమితమై ఈ ప్రభుత్వం ఏర్పాటుకు కొద్ది దూరంలో ఆగిపోయిన ఏదైతే టీవీకే ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి డిఎంకే తన మిత్రపక్షాలుగా ఉన్న వామపక్ష పార్టీలను, వీసీకే పార్టీను అన్నిటిని కూడా ప్రోత్సహించి ప్రభుత్వం ఏర్పాటుకు తమ వంతు సహాయం అందించాల్సిగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. దానివల్లనే ఈరోజు టీవీకే ప్రభుత్వం ఏర్పాటైంది. ఏదైతే తమ ఎన్నికలు ఇచ్చిన హామీల అమలుకు డిఎంకే సహకరించింది, భవిష్యత్తులో కూడా సహకరిస్తుంది అనే ఆశతోనే ఈరోజు స్టాలిన్ ను కలవడం జరిగిందని చెప్పేసి టీవీకే పార్టీ నేతలు చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే ఒక స్ట్రాటజీగా కావచ్చు, లేకపోతే తనకు అందించిన సహకారం వల్ల ఏమైతేనేమి టీవీకే అధినేత ముఖ్యమంత్రి విజయ్ స్టాలిన్ ని కలవడం వెనుక ఇప్పుడు రాజకీయంలో అయితే ఒక చర్చ జరుగుతుంది. ఏదైతే మునుపెన్నడూ లేని విధంగా తమిళ రాజకీయాల్లో మనం చూసాం, డిఎంకే, అన్నా డిఎంకేలు చాలా అధికార పగ్గాలు చేపట్టాయి. కానీ ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మరో రాజకీయ పార్టీ నివాసానికి వెళ్ళడం, ఆ పార్టీ నేతలతో భేటీ కావడం, లేదా మాజీ ముఖ్యమంత్రులతో భేటీ కావడం అనేది తమిళ రాజకీయాల్లో ఎక్కడా కూడా జరగలేదు. ఇది కొత్త ఒరవడి అనుకోవచ్చు. అదేవిధంగా తాను రాజకీయంలో తమిళ రాజకీయాలు ఉన్నది కాబట్టి ఇది వరకున్న రాజకీయాలన్నింటినీ పక్కకు పెట్టి తాను ప్రజలతో మమేకమైనట్టే రాజకీయ పార్టీలతో కూడా కలిసి వెళ్తాను,
వాళ్ళతో కూడా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకుంటాను పరిగణలోకి తీసుకొని ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రజా సంక్షేమం దృష్ట్యా తాను కలిసి వెళ్తాను అనే ఒక సూచన చేసినట్లుగా పార్టీ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికైతే తమిళనాడు రాజకీయంలో టీవీకే పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్త ఒరవడిని సృష్టించబోతున్నారని చెప్పేసి పార్టీ నేతలు చెబుతున్నారు. అయ్యా ఎస్ అంటే లేదా శ్రీనివాస్, ఒకవేళ ఫర్దర్గా మద్దతు ఖచ్చితంగా అవసరమై ఉంటుంది కాబట్టి ప్రభుత్వం నిలబడాలంటే ఆ రకంగా స్టాలిన్ని మచ్చిక చేసుకోవడానికి ఈ రకంగా ప్రయత్నిస్తున్నారని భావించవచ్చు. ఖచ్చితంగా రాజకీయాల్లో వ్యూహాలు లేకపోతే ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయ్ పార్టీకి స్టాలిన్ మద్దతు అవసరము. అంటే స్టాలిన్ సహకారంతోనే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు. నేరుగా స్టాలిన్ సహకరించకున్నా, తన పార్టీని నేరుగా సహకరించకున్నా, ఏదైతే తనకు సంబంధించిన మిత్ర పార్టీలు ఏవైతున్నాయో ఆ పార్టీలన్నిటికీ కూడా మీరు మీ ఇష్టానుసారం ఓటు వేయండి అని చెప్పి ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్లనే ఈరోజు విజయ్ ప్రభుత్వం నిలబడింది. సో ఆ స్ట్రాటజిక్ గా కూడా విజయ్ ఆలోచించే ఉండవచ్చు. ఎందుకంటే తాను 5 ఏళ్లు రాజకీయ పరిపాలన చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం తానున్నది మైనారిటీ ప్రభుత్వంలో మాత్రమే. సో ఎప్పుడు ఏ ఒక్కరు మిత్ర ఉండే మద్దతు ఉపసంహరించినా ప్రభుత్వం పడిపోవడం ఖాయం. సో అలాంటి స్ట్రాటజిక్ గా విజయ్ కూడా ఆ వ్యూహంలో భాగంగానే కలిసి ఉండవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో వ్యూహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ వ్యూహం ప్రకారమే వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు విజయ్ వెళ్ళింది కూడా అందుకు కూడా అనుకోవచ్చు మహిళ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.